అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూతన అధ్యక్షునిగా రాష్ట్రానికి పివిఎన్ మాధవ్ గారు ఎంపిక కావడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిసారి మన అనంతపురం నగరానికి విచ్చేస్తున్నారు రేపు 30వ తారీఖు. అందుకు ఆయన రాకను భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల సుపరిపాలన తర్వాత మరి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ అనంతపూర్కు చెందిన అల్లుడు ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకున్నాడు. ఆయన రావడం చాలా సంతోషకరం, శుభదాయకం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఎంతో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో కానీ ఇప్పుడు విస్తృతంగా బలపడుతుంది. ఎక్కడ చేరికలు, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి మాధవ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు రాత్రికి మాధవ్ గారు ఇక్కడ చేరుకుంటారు 9 గంటల ప్రాంతానికి. ఉదయం 6:30 నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది అనంతపురంలో. మొదటి పర్యటన 6:30కు, మొదటి కార్యక్రమం 6:30కు విద్యారణ్య స్కూల్లో వివిధ క్షేత్రాల సమావేశంలో పాల్గొంటారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించి. మరి 6:30 నుంచి 7:30 వరకు అక్కడే ఆ పర్యటనలో భాగంగా ఉంటాడు. 7:30కు మన హౌసింగ్ బోర్డు మైన్ రోడ్డు అరకు కేఫ్లో అక్కడికి వచ్చేసిన ఉద్యోగస్తులైతేనేమి, వాకర్స్ అయితేనేమి ప్రజలతో చాయ్ పే చర్చ నిర్వహించడం జరుగుతుంది. ఒక 1 అవర్. దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు, పత్రికా విలేకరులు పాల్గొనవచ్చు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఏదైనా సందేహాలు ఉంటే ఆయనతో చర్చించవచ్చు. తర్వాత మరి 9:30కు స్వతంత్ర సమరయోధుడు ఇక్కడ అశోక్ నగర్లో ఉండే ఎర్రమల కొండప్ప గారి విగ్రహానికి నివాళులర్పించడం, ఆయన్ను స్మరించుకోవడం అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకు కృష్ణ కళామందిర్ నుంచి విస్తృత స్థాయి కార్యకర్తలు జిల్లా నలుమూల నుంచి విచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని 10 గంటలకు ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కార్యకర్తలతో పాటు ఎక్కడ వెహికల్స్ లేకోకుండా జెండా చేతపుని నడుచుకుంటా మనం సప్తగిరి సర్కిల్కి వచ్చి లలిత కళా పరిషత్తులో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరుగుతుంది. 2 గంటలకు భోజనానంతరం మరి ఇక్కడే 4 గంటలకు మీడియా మిత్రులతో చిట్ చాట్, అంటే ప్రెస్ మీట్ ఉండదు కానీ చిట్ చాట్ ఏదన్నా మనం ఆయనతో ఇష్టాగోష్ఠిగా మనం మాట్లాడుకోవచ్చు ఒక ½ అవర్. మరి 6 గంటలకు హోటల్ అలెగ్జాండర్లో ఎలైట్ పీపుల్ మీటింగ్, అది ఓన్లీ డాక్టర్స్, ఇంజనీర్సు ఇలాంటి వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. అది పార్టీకి సంబంధం లేదు. ఎలైట్ పీపుల్ మీటింగ్ డాక్టర్సే కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో పార్టీ వ్యక్తులు పాల్గొంటారు, బయట సమాజంలో ఉన్న మేధావులు, పత్రికా విలేకరులు, ఇంకా లెక్చరర్స్, టీచర్స్ అందరూ పాల్గొనే విధంగా హోటల్ అలెగ్జాండర్లో డాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే రాత్రి మరి 7:30కు ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళి, డాక్టర్ నాగేంద్ర గారి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనానంతరం సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, అతి ఎక్కువ ప్రజాదరణ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అతి ఎక్కువ సభ్యులను కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతదేశంలో అతి ఎక్కువ కాలం పరిపాలించే పార్టీగా భారతీయ జనతా పార్టీ రికార్డు సాధిస్తుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం, నేషన్ ఫస్ట్ అనే నినాదంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఇంతటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి సాధిస్తుంది అంటే
అది కేవలం కేంద్ర ప్రభుత్వపు మద్దతుతోనే నడుస్తూ ఉంది. ఎక్కడ రోడ్లు వేస్తున్నా కూడా మన సెంట్రల్ ఫండ్స్ తోటి సిఆర్ఎఫ్ కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానివ్వండి, అదేవిధంగా ఉపాధి హామీలో సీసీ రోడ్లు కానివ్వండి వేస్తూ ఉన్నారు. ఎక్కడ కుళాయి నీళ్లు ఇస్తున్నా కూడా జలజీవన్ మిషన్లో ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంలో నుంచి అంతా కూడా నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండే ప్రతి అడుగులో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఆ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించేయాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే, సహాయంతోనే, సహకారంతోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం బాగా రాష్ట్రానికి అందుతుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, జాతీయ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మేధావులు, బుద్ధిజీవులు, ఆలోచన పరులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి తిరుగు ఉండదు. సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించి రామరాజ్యాన్ని స్థాపిస్తుంది అనేటువంటి నమ్మకంతో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మాధవ్ గారి ఈ యొక్క రాక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక పండుగలాగా కూడా కనబడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉత్సాహంతో, ఉల్లాసంగా కూడా ఆయన స్వాగతానికి సిద్ధంగా మేము కాసుకొని ఉన్నాము. ఆయన వచ్చిపోయిన తర్వాత, ఆయన దిశానిర్దేశం చేసిపోయిన తర్వాత మరింత గట్టిగా, మరింత పూర్తి విశ్వాసంతో, మరింత నమ్మకంతో, మరింత కష్టపడి, మరింత పార్టీకి కట్టుబడి పనిచేస్తామని చెప్తున్నాము. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్మీలో ఎలాంటి క్రమశిక్షణ ఉంటుందో అలాంటి క్రమశిక్షణ పార్టీలో కూడా ఉంటుంది. అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో మేమందరూ ఉన్నందుకు గర్వపడుతున్నాము. రేపటి కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా వచ్చి పాలు పంచుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.